నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఎన్జీఓ కాలనీలో ముగ్గురి మృతి కేసు కొత్త మలుపు. వారిని హత్య చేసింది భర్త కుటుంబీకులే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తాం. నంద్యాలలో భవన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి ఒక వరంగా మారుతున్నాయి. లేబర్ కమిషనర్ బషీరున్నిసా బేగం. కార్మికోత్సాహం ఏరుపెక్కిన నంద్యాల వీధులు. ఘనంగా ప్రారంభమైన సిఐటియు రాష్ట్ర మహాసభ. నంద్యాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ. నంద్యాల టౌన్ హాల్ వద్ద బహిరంగ సభలో డ్రైనేజీ కాలువలు మురుగునీటితో నిండి నీరు రోడ్లపైకి పొంగి ప్రవహించడంతో నంద్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానీకం. నంద్యాల చాబోలు గ్రామంలో విద్యార్థులకు శక్తి యాపై అవగాహన కల్పిస్తూ వారికి చైతన్యం కల్పిస్తూ మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన శక్తి టీం. నంద్యాల మార్కెట్ యార్డ్ లో గోడౌన్లు శిథిలావస్థకు అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు దారి. నంద్యాలకు మందకృష్ణ మాదిగ రావడంతో బుడగ సంఘం నాయకులు ఘనంగా స్వాగతం. పేడ బుడగ సంఘం కులాన్ని ఎస్సీ జాబితాలో పునరుద్ధరించాలని డిమాండ్. మందకృష్ణ మాదిగ. నంద్యాల సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ శరణ్ వెల్లడి. సాగునీరు సమృద్ధిగా లభించడం వల్ల వరి సాగు ఆశాజనకంగా. తెలుగు గంగ కేసీ కెనాళ్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో రైతుల్లో ఆనందం. నంద్యాల ఎన్జీఓ కాలనీలో సంక్రాంతి రోజున జరిగిన ముగ్గురి మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా భావించినప్పటికీ ఇప్పుడు అది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మల్లికా సుధా సోదరుడు కార్తిక్ మాట్లాడుతూ ఆమె శరీరంపై పలు గాయాలు కనిపించడం అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇద్దరు చిన్నారులకు బలవంతంగా విషం తాగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో భర్త ఉదయ్ మరియు అతని కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమపై బెదిరింపులు కూడా వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులపై భారతీయ దండన చట్టం సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో నిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ చెల్లి, అక్క అందరూ పండగకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నుండి అమ్మాయిని వేధిస్తూనే ఉన్నారు. వేధిస్తుంటే మాకు అమ్మాయి ఫోన్ చేసి మొదట్లో చెప్పింది, ఇట్లా జరుగుతుందిరా, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే పరిస్థితిలో నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంధి చేస్తామంటే అక్కడ భార్య భర్తల సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి బంధువులు ఉన్నారని చెప్పి మేము అక్కడికి పోకపోవడం, పండగ తర్వాత పోయి కూర్చొని మామూలు సంధి చేద్దాం అనే ఆలోచనలో మేము ఉన్నాము. అక్కడ దాని తర్వాత 17వ తేదీ 16వ తేదీ కొట్టినట్లు కూడా మాకు ఫోటో షేర్ చేసింది. చేసిన తర్వాత మేము వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఎట్లా, ఎందుకు జరిగింది అంటే, నేను జస్ట్ కిందికి పోయి పూలు తీసుకురావడానికి పోతే నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడి నన్ను బాగా పైకి వచ్చి నన్ను పెయింట్ డబ్బాలు తీసుకొని కొట్టినాడు అనే రకంగా మాకు చెప్పింది, ఫోటో షేర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే 17వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. ఆ 17వ తేదీ మా బావ నుండి ఫోన్ వచ్చి, ఇట్లా మీ చెల్లెలు ఫోన్ ఎత్తట్లేదు, మీరు కాల్ చేయండి అనేసరికి మేము ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగినాం. ఫస్ట్ అడిగిన వెంటనే నేను ఇక్కడనే ఉన్నా అంటున్నాడు. కానీ అక్కడనే ఉండి మరి నువ్వేం చేస్తున్నావు, మేమెందుకు రావాల్సిన అవసరం ఉంది, నువ్వేం చేస్తున్నావు అసలు కానీ మేము క్వశ్చన్ చేస్తే మీరు రాండి అర్జెంట్ గా చెప్పినాడు. అప్పుడే మాకు అనుమానం మొదలైంది. మేము వెంటనే పరిగెత్తేసరికి అక్కడికి పోయేసరికి అంతా డోర్ కొద్దిగా క్లోజ్లో ఉంది. కానీ వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. 10 మంది కనీసం దగ్గర పోయి ఏదైనా చేయాలని కూడా ఆలోచనలు లేకుండా అనుమానాస్పదంగా అక్కడనే తిరుగుతున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయి చూసేసరికి ఆ అమ్మాయి ఇట్లా ఉరి పొజిషన్లో ఉంది, పిల్లలు చనిపోయి ఉన్నారు. అప్పటికే మాకు అనుమానం వచ్చింది. బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి. క్లియర్గా మీరు చూస్తే అర్థమైపోతుంది. చాలా దారుణంగా హింసించి కొట్టినారు. వెనకాల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాదాపు 10 గాయాలు రాసినారు. 10 గాయాలు చాలా దారుణంగా కొట్టినట్టు ఎంఆర్ఓ సార్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ దెబ్బలు కూడా చాలా అనుమానాస్పదానికి దారిస్తాయి. మాకు చెప్పిన దెబ్బలు వేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన దెబ్బలు వేరు. దీన్ని చూసి మనకు అర్థమవుతుంది అది ఎంత దారుణంగా హింసించబడింది అనేది.
దాని తర్వాత మేము ఆ అమ్మాయి బతుకుతుందనే పరిస్థితిలో హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ టైంలో పోస్ట్ మార్టం చేయాలి, మీరు తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి అనేసరికి మేము ఆ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్లో మేము ఏదో రాసేసినాం ఎఫ్ఐఆర్. దాని తర్వాత అది కేసు అనేది కంప్లీట్గా వాళ్ళు సూసైడ్ అనే సైడ్ డ్రైవ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో పైన ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా దాదాపు 10 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. యువతల రూమ్ నుండి యువతల రూమ్కి వెళ్ళొచ్చు, యువతల రూమ్ నుండి యువతల సైడ్కి రావచ్చు. ఆ 10 మంది ఇట్లా పోవచ్చు అనే సిచ్యువేషన్ నుండి మాకు అనుమానం మొదలైంది. వంటి మీద గాయాలు, మాకు చెప్పిన గాయాలు, ఆ గాయాలు వేరు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ టన్నెల్ ద్వారా ఇట్లా పోవచ్చు అనే రెండో పాయింట్. మాకు ఇంట్లోనే మనిషి భర్త ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించి మీరు వచ్చి చూడండి అని చెప్పడం అదే మొదటి అనుమానం. అసలు అట్లా చెప్పాలని ఒక భర్త, పిల్లలు, 2 చిన్నపిల్లలు, ఒక భార్య చనిపోయింది అన్నప్పుడు ఎవరైనా సరే వెంటబడిపోయి ఏమైనా అయిందేమో అని ముందుకెళ్ళి పోయి చూస్తారు. కానీ వాడు మేము వచ్చేంత వరకు బయట వెయిట్ చేసి, మేము వచ్చిన తర్వాత మేమే పోయి ఏదో తీసుకోవాలన్నట్లు వెయిట్ చేసి, మేము బాడీస్ని కిందికి తీసుకొస్తుంటే ఇంట్లో నుండి అసలు పిల్లలు చూడడానికి దగ్గర కూడా రాలేదు. కంప్లీట్గా అసలు ఆ రోజు రాలేదు. చనిపోయినప్పుడు పూడ్చేటప్పుడు కూడా దగ్గరికి చూడడానికి రాలేదు. ఇక్కడనే ఫస్ట్ అనుమానం మాకు మొదలైంది, వాడు ఏదో చేసినాడు. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికే కానీ ఏడుపు కానీ ఏం లేదు. వంటి మీద 10 దెబ్బలు, ఈ టన్నెల్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం మొదలయ్యేసరికి మేము ఎంక్వైరీ చేయడం మా బంధువుల్లో స్టార్ట్ చేసినాము. ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేసేసరికి ఆ చుట్టుపక్కల అరుపులు వినపడినాయి అనే ఫస్ట్ పాయింట్ మాకు తెలిసింది. చాలా దారుణంగా అరుపులు వినపడినాయి, కొట్టినారు. నైట్ అంతా అరుపులు వినపడుతూనే ఉన్నాయి. 17వ తేదీ 16 నైట్ 17 మధ్యలో వినపడినాయి మాకు అన్నట్టు చెప్పినారు. మా బంధువుల్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికింది. ఇదే పెద్ద గేమ్ చేంజర్ మూమెంట్. ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చేసింది. కంప్లీట్గా అమ్మాయిని ఇట్లా చాలా చిత్రహింసలు పెట్టినారు. అది మందు అది తాగడం అంతా చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయింది అనే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా అది కంప్లీట్గా సూసైడ్ నుండి మర్డర్ అనే కోణంలో ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తామని సిఐ గారు మాకు హామీ ఇచ్చినారు. డిఎస్పీ మేడం దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. మేడం కూడా మాకు మేము న్యాయం చేస్తాము, 302 సెక్షన్, ముఖ్యంగా ఏంటంటే 302 సెక్షన్ మర్డర్ సెక్షన్ని యాడ్ చేస్తామని మాకు హామీ ఇచ్చినారు పోలీసులు. ఇప్పుడు కూడా ఎగ్జామిన్ చేస్తామని సిఐ గారు ఫోన్ చేసినారు. మేము ఆ సాక్షిని మేము తీసుకెళ్ళి అక్కడ చేసి దాని తర్వాత 302 సెక్షన్ 302 మర్డర్ కేసు సైడ్ ఇది మూవ్ అవుతుందని మాకు హామీ ఇచ్చాను. కోర్టులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మీడియా ద్వారా మాకు ఏదైనా మీరు కూడా న్యాయం చేయగలుగుతారని చేయండి. ఇది చనిపోయింది 2 చిన్నపిల్లలు, ఒక అమ్మాయి. మామూలుగా ఎవరో బయట సాధారణంగా చనిపోతే చాలా పెద్ద వైరల్ అవుతుంది. అమ్మాయి చాలా దారుణంగా దెబ్బలతో చనిపోయింది. చిన్నపిల్లలు ఆ మందు తాగడం అనేది చాలా అనుమానం. అంత చిన్నపిల్లలు మందు ఎట్లా తాగుతారు? మామూలుగా మనం ఏదో చాక్లెట్ ఒక టేస్ట్ బాగాలేకపోతేనే తినరు. మందు ఎట్లా తాగలిగినారు చిన్నపిల్లలు? చాలా బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేసి తాగించినారు. ఆ తాగడం జరిగింది, దానివల్లనే చనిపోయినారు. అది వాళ్ళ ఇంట్లో కూడా అది చాలా కలిసి చేసినట్టు చిత్రీకరించి పొద్దున కల్లా అది కంప్లీట్గా ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా క్లారిటీగా చేసేసినారనేది మా అనుమానం. మేము అది ఎక్స్ప్రెస్ చేసినాము. పోలీసుల ద్వారా కూడా మాకు జరుగుతాయని అనుకుంటున్నాం. నంద్యాలలో భవన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి ఒక వరంగా మారుతున్నాయి. అయితే ఈ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది కార్మికులు వాటి ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని భవన కార్మికుల కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో లేబర్ కమిషనర్ బషీరున్నిసా బేగం పాల్గొని కార్మికులకు పథకాలపై వివరించారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలు ప్రతి కార్మికుడికి వర్తిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికులు నమోదు చేసుకునే పథకాల కింద అందించే ప్రయోజనాలను పొందితే వారి జీవన స్థాయి మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు పథకాలపై స్పష్టమైన అవగాహన పొందారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కార్మికులు కోరారు. నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కార్మిక శాఖ తరపు నుండి ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మనకు ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి వివిధ రకాల పథకాలు మనము ఇచ్చేవాళ్ళము. అది 2019 జూలై నుండి ఆగిపోయినాయి. అవి మళ్ళీ మనకు మార్చి 1, 2026 నుండి పునరుద్ధరించబడ్డాయి. పునరుద్ధరించబడినటువంటి పథకాలు ఏంటి అంటే, ఒకటి మెటర్నిటీ బెనిఫిట్ అంటే ప్రసూతి సహాయ కానుక ఒకటి, రెండవది వివాహ కానుక ఒకటి, మూడవది సహజ మరణం పొందినట్టయితే, నాలుగవది వచ్చేసి అంతిమ సంస్కారాలకు, సహజ మరణం పొందినటువంటి వాళ్లకు అంతిమ సంస్కారాలకు అంటే మట్టి ఖర్చులకు. సో మెటర్నిటీ బెనిఫిట్ కింద 2 డెలివరీలకు, అది లేడీ వర్కర్ అయినా కానీ లేదా వర్కర్ భార్య డెలివరీ అయినా, వర్కర్ అమ్మాయిలు డెలివరీ అయినా, 2 డెలివరీలకు ఒక్కొక్క డెలివరీకి 20,000 రూపాయలు మనము భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి ఇస్తాము. రెండవది వచ్చేసి వివాహ కానుక కింద
2 అమ్మాయిల వివాహాల వరకు లేదా లేడీ వర్కర్ వివాహానికి గాని 20,000 రూపాయలు మనము సహాయం అందిస్తాము భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి. మూడవది వచ్చేసి సహజ మరణం పొందితే వాళ్ళ నామినీకి 60,000 రూపాయలు, అలాగే మట్టి ఖర్చుల కింద అంటే దహన సంస్కారాల కింద 20,000 అంటే మొత్తం 80,000 రూపాయలు మనము భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి అందిస్తాం. సో కనుక ఇవన్నీ కూడా మనకు మార్చి 1, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. కనుక ఎవరైతే ఎలిజిబుల్ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఈ అర్హత పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దయచేసి సంబంధిత సహాయ కార్మిక అధికారుల దగ్గరికి వచ్చి అప్లికేషన్లు తీసుకొని మీరు దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దరఖాస్తులు పెడితే మీకు మే 1 లోపల అంటే మే 1 మనకు మేడే కదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కాబట్టి ఆ లోపల అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేడే లోపల డబ్బులు వచ్చే విధంగా కార్మిక సంక్షేమ బోర్డు అనేటువంటిది చర్యలు తీసుకుంటా ఉంది. కనుక మీరందరూ కూడా దయచేసి మీ దరఖాస్తులు సంబంధిత సహాయ కార్మిక అధికారుల వద్దకు వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా పదే కోరుతున్నాను. అదే విధంగా రెన్యువల్ చేసుకొని వాళ్ళు కూడా రెన్యువల్ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కొత్తగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు మా సహాయ కార్మిక అధికారుల వద్దకు వస్తే వాళ్ళు దరఖాస్తులు ఇస్తారు. అదే విధంగా ఎలా చలాన కట్టాలి, దానికి సంబంధిత డాక్యుమెంట్లు ఏవైతే పెట్టాలో అవన్నీ కూడా మీకు చక్కగా వివరిస్తారు. మీరు తొందరగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కార్మిక శాఖ తరపు నుండి మన నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి. దయచేసి ఈ పథకాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి వచ్చేటువంటి పథకాలను మీరు వినియోగించుకోండి. అందరూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాలలో ఎర్రజెండాలు చేతపట్టి నినాదాలతో గర్జిస్తూ కార్మికులు నంద్యాల వీధుల్లో ప్రవహించిన తీరు ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శన కార్మిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాలన్నింటినీ ఎర్రవర్ణంతో నింపేసింది. పద్మావతి నగర్ ఆర్చి రాజ్ థియేటర్ శ్రీనివాస సెంటర్ మీదుగా మున్సిపల్ టౌన్ హాల్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో ఎర్రజెండాల అలలతో నగరం ఉప్పొంగింది. ర్యాలీ అగ్రభాగంలో శివరామరెడ్డి నాయకత్వంలో కొత్త సిద్దేశ్వరం కోలాట బృందం, ముస్టపల్లి గ్రామ కళాకారులు తమ కోలాటం, జానపద నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎర్రజెండా అంటూ ఉరుతలొగించిన పాటలు, డప్పుల దరపులు, డీజేల సౌండ్స్ కలిసి ర్యాలీని ఉత్సాహభరితంగా మార్చాయి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం శ్రమను గౌరవించకుండా కనీస వేతనం, ఉద్యోగ భద్రత మీద దాడి చేస్తుందన్నారు. కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు 17వ మహాసభలో నంద్యాలలో ఈ రోజు ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ 3 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గంగా, స్కీమ్ వర్కర్లుగా చేసిన పోరాటాలన్నీ సమీక్ష చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని దీని సందర్భంగా రూపొందిస్తాం. ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గాని కార్మికుల్ని మోసం చేసే విధంగా, కార్మిక హక్కుల్ని కాలు రాసే విధంగా ఈ రోజు పాలన కొనసాగుతోంది. దీన్ని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏప్రిల్ 1 నుండి దాదాపు మొత్తం యావత్ కార్మిక వర్గం మొత్తం కార్మిక కోడ్ల వల్ల నష్టము, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి అనేక సమ్మెలు చేసిన ఈ ప్రభుత్వానికి చెమటాల ముందు శంఖం ఊదినట్టుంది. ఏప్రిల్ 1 నుండి రాబోతా ఉన్నాయి. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సస్టైన్డ్ గా కార్మిక లేబర్ కోడ్ల రద్దు కోసం మనకు పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. అట్లాగే ఈ రోజు పేదలకి, గర్భిణీ బాలింతలు, చిన్న పిల్లలకి సేవలు చేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీముల్ని ఈ రోజు కేంద్రం
నంద్యాల టౌన్ హాల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కార్మికులు రాష్ట్ర నాయకులు హాజరైనప్పటికీ ప్రాథమిక సౌకర్యాల లోపం తీవ్రంగా కనిపించింది. సభ ప్రాంగణం సమీపంలో డ్రైనేజీ కాలువలు మురుగునీటితో నిండిపోవడంతో ఆ నీరు రోడ్లపైకి పొంగి ప్రవహించింది. దీంతో అక్కడ వ్యాపించిన దుర్వాసన కారణంగా సభకు వచ్చిన నాయకులు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంతమంది ముక్కు మూసుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడగా మరికొందరు అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న నంద్యాల పట్టణంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి అయితే ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పెద్ద సభలు నిర్వహించే ప్రదేశాల్లో కనీస పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని ప్రజలు నాయకులు అధికారులను కోరుతున్నారు. కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ ఇది నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇట్లా ఉంటే దుర్మార్గంగా ఇంత పెద్ద సభ పెట్టుకొని ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు ఏమైనా తెలివి ఉంది అని చెప్పేసి అడుగుతున్నాం మేము. కనీసం ఇంత పెద్ద సభ ఇన్ని వేల మంది వస్తున్నారు, నీట్గా చేద్దామని ఇక్కడ ఉండే కార్పొరేషన్ కమిషనర్ కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి కానీ ఇంకా కనీసం ఉన్న ముక్కు వాసన, ఈ వాసనతోనే రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కొంచెమైనా తెలివి ఉందా వీళ్ళకి? ఊరికే పన్నులు వసూలు చేయడం ఉండే శ్రద్ధ ప్రజలకు ఇట్లా కనీసం వాసన లేకుండా రోగాలు రాకుండా చూసుకునే పద్ధతి లేదంటే ఈ కమిషనర్ వేస్ట్. ఇట్లాంటి వేస్ట్ కమిషనర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కనుక మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి రోగాలు రాకుండా ప్రజలకు మంచిగా సౌకర్యాలు అందించండి. ఇంత దుర్మార్గంగా ఏంది ఇంత పెద్ద సభ దగ్గర వాసన దుర్వాసనతో ఇట్లా బాగా నిండి పారుతుంటే ఇంత పబ్లిక్గా ఏం చేస్తుంది అని కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్ ఏం చేస్తుంది ఇలా హెడ్ క్వార్టర్ మళ్ళీ బహిరంగ సభ జరుగుతుంది. దాదాపు వేలాది మంది కార్మికులు ఈరోజు కష్టజీవులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ బహిరంగ సభా స్థలి దగ్గర నీళ్లు ఆగి మురికి నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మహిళలు కానీ దుర్వాసనతో ముక్కు మూసుకొని ఇక్కడ మీటింగ్ కూడా అయిన పరిస్థితి లేదు. నేను ఇప్పుడే చాలా మంది ఈ అంగాల వాళ్ళను అడిగాను, ఏంది ఇట్లా ఉందంటే ఇక్కడ క్లీన్ చేయరు ఎవరు అని కూడా చెప్పారు. కాబట్టి ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లా? కనీసం ఎవరైనా అధికారులు భయపడతారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే కనీసం ఎప్పుడు చేయకపోయినా కనీసం వచ్చి క్లీన్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎవరికి కూడా భయపడం మేము అన్నట్టు ఈరోజు క్లీన్ చేయకుండా ఇబ్బందిగా ఉండేది కరెక్ట్ కాదు. కాబట్టి నగరపాలక సంస్థ వెంటనే ఈ యొక్క దుర్గంధాన్ని తొలగించి క్లీన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ టిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఉత్తర్వుల మేరకు చాబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గల విద్యార్థులకు శక్తి యాప్ గురించి శక్తి యాప్ నంబర్ 7993485111 ను తెలిపి సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేయాలని, బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరిగినచో 1098 ఫిర్యాదు చేయాలని, ఉమెన్ వెల్ఫేర్ 181 ఎమర్జెన్సీ కాల్ 100 లేదా 112 గురించి వివరించి వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీంల పనితీరును వివరించి ప్రతి అమ్మాయి మరియు మహిళల మొబైల్ నందు శక్తి యాప్ ఉండవాలని, అమ్మాయిలు ఇంటికి వెళ్లిన వెంటనే తమ తల్లిదండ్రుల మొబైల్ నందు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అయితే అదేవిధంగా ఉపాధ్యాయులకు శక్తి యాప్ పై అవగాహన తెలిపి వారి మొబైల్లో శక్తి యాప్ ఎక్కించడం జరిగింది. ఎందుకంటే మన ప్రవర్తన బాగుంటే మన తల్లిదండ్రులు మన మీద ఫోకస్ చేయరు. మన ప్రవర్తన బాగాలేనప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిని తొందరగా పెళ్లి చేసి పంపిద్దాంలే, మనకెందుకు చెడిపోయారని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. చెప్పండి, మన ఇక్కడ చదువుని కానీ కొంచెం టీచర్ వాళ్ళ బీఈడీ టీచర్లు అక్కడ బీఈడీ టీచర్ లేరు కాబట్టి ఇన్క్యూస్ ఆటోమేటిక్ సహజమే. దానివల్ల మనం చదువులేని విగ్రహం అనుకో, చదువుతూనే ఉన్నాం అనుకో, ఏం ఉండదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క ఇళ్లలో మెయిన్ ఇక సెల్ ఫోన్ వల్లే చెడిపోవడం చాలా ఉంది. యువకులైనా కానీ యువకులైనా ఎవరైనా కానీ. రీసెంట్ చూసారా పేపర్లో ఈరోజు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారంట అబ్బాయిలు, 3 అమ్మాయిలు కలిసి షికారు పోదామంటే పోయారు చిత్తూరు. ఈరోజు పేపర్ చూడండి. కానీ చదువుకుంటామా, మనం కూడా చదువుతున్నామా? మనం చదువులో ఏముంది, నిజం ఏముంది, అబద్ధం ఏముంది తెలుస్తుంది కదా, తెలుస్తుందే. కాబట్టి ముఖ్యంగా చెప్పేదేమంటే చిన్న వయసులో వివాహం చేస్తే తల్లిదండ్రులు ఆరోగ్యంగా చెడిపోయేది మీరే. చిన్న వయసులో అమ్మాయిలు వివాహం చేస్తే ఆరోగ్యంగా చెడిపోయేది మీరే, మానసికంగా కుంగిపోయేది మీరే. మీకు ఏముండదు, అవగాహన ఉండదు. పోతేనే పెళ్లి చేస్తానే అత్తనేంటో వంట వండాలా, బొగ్గులు తోమాలా, ఇదేంద్ర బాగా చదువుకుంటుంటే ఇదేం కర్మాన్ని నీకు లాస్ట్ మానసికంగా
ఎదగలేదు కాబట్టి మీకు భర్త నుండి వేధింపులు ఉంటాయి, అత్తమామల వేధింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా మీ ఊర్లో కానీ మీ బంధువులో కానీ మీ అక్కగారి కానీ ఎవరికైనా కానీ పెళ్లి చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా 112 కాల్ చేసి మనం చెప్పాలి. చెప్తారా? 112 కాల్ ఖచ్చితంగా చేయాలి. చేస్తే మేము మా ద్వారా మిగతా సిబ్బంది కూడా వచ్చి అమ్మాయి పెళ్లి ఆఫ్ చేసి స్కూల్కు సక్రమంగా పంపిస్తాం. రీసెంట్గా మేము నంద్యాల దేవనగర్లో 10th అయిపోతే అమ్మాయికి పెళ్లి చేస్తామంటే మేము ఇమీడియట్గా పోయి పెళ్లి కొడుకు కూడా ముద్దాయే, వాళ్ళ తల్లిదండ్రులు ముద్దాయే, పెళ్లి చేసేవాళ్ళు ముద్దాయే, పెళ్లి చేయించే వాళ్ళు కూడా ముద్దాయలేదు. గుర్తుపెట్టుకోండి, పోక్సాట్లో 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల శిక్ష ఉంది. నేను పెళ్లి చేసుకున్నా సార్, నాకు భర్త కావాలని జడ్జి గాడి 18 ఉన్నాగా ఒప్పుడు జడ్జి పోక్సైడ్ అమ్మా, అప్పుడు నువ్వు మైనర్ ఉన్నప్పుడు కేసు కట్టారు, అదే శిక్ష అన్నారు. రీసెంట్గా నంద్యాల అంటే జరిగింది. రహమతుల్లా అంటే చేశాడు, మైనర్ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకున్నా అని చెప్పి అమ్మాయిని గర్భవతి చేశాడు. అమ్మాయి నేను పెళ్లి చేసుకోనుకో అంటే అమ్మాయి కేసు పెట్టింది పోక్సైడ్, మైనర్ అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకున్నారు. వాడిని కేసు కట్టారు. తర్వాత మైనర్ అనేది చెప్తారు కదా, పెళ్లి చేసుకున్నారు రాయితీ కేసు లేకపోతే అంటే అమ్మాయి మేజర్ అనేది పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక మళ్ళీ ఇద్దరు పిల్లలు అన్నాడు. కోర్టుకు కేసు వచ్చింది. నంద్యాల పట్టణ నడిపోటులో ఉన్న మార్కెట్ యార్డ్ లో గోడౌన్లు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాలక్రమేణా పాడైపోయిన గోడౌన్లు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో ఏళ్లుగా అధికారుల మార్పుల నాయకుల మార్పులు జరిగినప్పటికీ సమస్య మాత్రం అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ముఖ్యంగా పంట కాలంలో గోడౌన్ల కొరత కారణంగా రైతులు తమ దిగుబడిని భద్రపరచడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత గోడౌన్లను మరమ్మతులు చేయడం గానీ కొత్త గోడౌన్ల నిర్మాణం చేపట్టడం గానీ చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతన్నలు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న నంద్యాలలోనే ఈ పరిస్థితి ఉండటం వల్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకుని గోడౌన్లను పునరుద్ధరించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నంద్యాలకు మందమాదిగా కృష్ణ రావడంతో బుడగ సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నంద్యాల టౌన్ హాల్లో బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఎస్సీ జాబితాలో సీరియల్ నెంబర్ 9 నుంచి తొలగించబడిన తమ కులాన్ని తిరిగి చేర్చాలని సభా వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. సభలో మాట్లాడిన నాయకులు బేడబుడగ జంగం కులానికి న్యాయం చేయాలని, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గానికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎస్సీ జాబితాలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుడగ జంగం సంఘం అధ్యక్షులు, నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు కూడా సభలో పాల్గొని తమ వర్గ సమస్యలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఉండబడే బుడగ జంగాలకి ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బుడగ జంగాల హక్కుల పోరాటంలో మద్దతుదారుడుగా ఉండడమే కాకుండా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలనే న్యాయమైన పోరాటంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అది న్యాయమైన పోరాటం అని చెప్పి స్పష్టంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దళితుల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో బుడగ జంగాలు ఒకటి. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్ర ఫలితం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఎస్సీలు కారని ఒక నమ్మక ద్రోహానికి సంబంధించిన ఒక కుట్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాల సమాజం ఎస్సీలకు వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేకుండా పోయింది. విద్యా అవకాశాలు వాళ్ళకు దక్కట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఎస్సీలు దక్కట్లేదు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు న్యాయబద్ధంగా దక్కట్లేదు, రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎంఆర్పిఎస్ స్పష్టంగా గుర్తు చేస్తున్నది, ఎంఆర్పిఎస్ భావిస్తున్నది దళితుల్లోనే ముఖ్యంగా మాల మాదిగల తర్వాత మూడో అతి జనాభా ఎక్కువ ఉన్న కులం నా బుడగ జంగాల కులం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 3 కేటగిరీస్ జరిగితే మొదటి
ప్రాధాన్యతే నా బుడగ జంగాలకు తెలంగాణలో వర్గీకరణ ద్వారా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాలు ఎస్సీ ధృవీకరణ పత్రాలే లేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది న్యాయమని గుర్తించి గత ప్రభుత్వాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వమైన నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి కేంద్రానికి నివేదించడం జరిగింది. అదే సమయంలో మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఖచ్చితంగా బుడగ జంగాలను ఎస్సీలో గుర్తించాలని చెప్పి వాళ్ళ వెనుకబాటు వాళ్ళ సామాజిక సంబంధించిన పరిస్థితులు కూడా ఇతరుల కంటే వెనుకబడిపోయినాయని చెప్పి గుర్తు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రాన్ని పంపినాక కమిషన్ నివేదికలు కేంద్రాన్ని పంపిన తర్వాత కేంద్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పి ముఖ్యంగా షెడ్యూల్ కులాల హోదా నా బుడగ జంగాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో గౌరవ కేంద్ర మంత్రి అదే సమయం బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకో కొంత సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నది. ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో కేంద్రం ద్వారా ఎస్సీలో చేర్పించే విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ప్రకటించడం జరిగింది. ఆయన మీద ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే నమ్మకం పెట్టుకుంటే అండదండలు అందించాడో ఇప్పుడు నా బుడగ జంగాల సమాజం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక నమ్మకం పెట్టుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ మరింత చొరవ తీసుకొని కేంద్రం పెద్దలతో మాట్లాడి కేంద్రంలో ఎక్కడ పెండింగ్లో ఉన్నదో ఈ సమస్యను ఆ పెండింగ్లో ఉన్న ఆ కేంద్ర మంత్రి వద్ద మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నంద్యాల మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ మోసం జరిగితే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని అక్కడే ఉండి దగ్గరలోని పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల సాయం తీసుకువద్దని, తెలియని వ్యక్తులతో లావాదేవీలు అత్యవసరం ఉందంటూ నమ్మించే వ్యక్తుల సాయం వద్దని ఆయన హెచ్చరించారు. ఫోన్ పే, గూగుల్ పే చేస్తామని డబ్బులు ఇవ్వమని అడిగితే నమ్మవద్దని అన్నారు. అలాగే టెలిగ్రామ్ యాప్, వాట్సాప్ లో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు. దానికి కూడా మేము ఒక సెపరేట్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా ఇస్తాము. సో ఎక్కడైనా నంద్యాల్ డిస్ట్రిక్ట్ లో కానీ ఎక్కడైనా మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద we will take strict action. There will be zero tolerance against any sorts of betting. So I would like to request all Nandyal district people as well that మీ దగ్గర ఎక్కడైనా ఇది బెట్టింగ్ గురించి, క్రికెట్ బెట్టింగ్ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ పాస్ ఇట్ టు దట్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఆర్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లేకపోతే ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఎక్కడైనా మీరు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే we will take strictest action against it. There is zero tolerance for any sort of such betting activities. సిరివెల్ల మండలంలో ఈసారి సాగునీరు సమృద్ధిగా లభించడం వల్ల వరి సాగు ఆశాజనకంగా కొనసాగుతుంది. అధికారుల అభ్యంతరాలు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో తెలుగు గంగా కేసీ కెనాళ్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల కేంద్రంలోని మెట్ట సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ రైతాంగ సంక్షేమం కోసం భూమా కుటుంబం ఎప్పటి నుంచో కృషి చేస్తుంది పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ యామ గుర్రప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే హామీతోనే రైతులు ధైర్యంగా వరి సాగు చేపట్టారని, మధ్యలో కొరత వచ్చినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వివరాల ప్రకారం సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు జరిగి ఎకరాకు సగటున 10 క్వింటాల దిగుబడి వస్తుంది. టీడీపీ నాయకురాలు శకుంతలమ్మ మాట్లాడుతూ ఇంజనీర్లు సాధ్యం కాదన్న ఎమ్మెల్యే పట్టుదలతో నీరు తెచ్చారని కొనియాడారు. మొత్తంగా సిరివెల్లలో సాగునీటి సమృద్ధి రైతులకు ఆశాజనక భవిష్యత్తును అందిస్తోంది. నాకు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినందుకు అఖిలమ్మ గారికి ధన్యవాదాలు. నీళ్లు వాటరు కాలువకు కమ్మేనాయమ్మా అని అందరం పోయి చెప్పగలననే సాధ్యం కాదని మన ఇంజనీర్లు అన్నారు. సాధ్యం ఎట్ట కాదు నేను చూసుకుంటానని మనం పోయి మన కేసీ కెనాల్ కాలువకు నీళ్లు తీసుకొచ్చిన వలన ఈ రైతులంతా పుష్కలంగా ఉన్నారు.
కాకపోతే అంత దిగుబడి ఇప్పుడు సాఫీగా బాగా కాలువ నీళ్ళు వాడుతుంది, బాగా విశలంగా ఉన్నాయని కోరుకుంటున్నాను. అఖిలమ్మకు ధన్యవాదాలు. పెట్టుకున్నాము. ఎందుకంటే చుట్టూ వేపై వరి కోతలు పెరుగుతున్నాయి, పంట కూడా మంచి దిగుబడి బాగానే వస్తుంది. దీని అందరి కారణము గత 2 నెలల క్రితం నంద్యాలలో ఈ నీటి సంఘాల గురించి, నీళ్ళ గురించి మనకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆలగడ్డ తాలూకాకు వాటర్ కంటిన్యూగా రాదు, ఏదైనా తల్లు ఇస్తాము, దాని తరఫున ఏదైనా వేరే పంటలు వేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులు. కానీ మన సిరివెల్ల గ్రామంలోనే మన పంటలు ఎక్కువ వేస్తే వరి వేస్తాం, లేకపోతే ఇక్కడ వేరే పంటలు వేయడానికి అవకాశం లేదు ఈ భూమిలో అని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడనే అప్రోచ్ చేయడం జరిగింది మీటింగ్లో. ఖచ్చితంగా మాకు వాటర్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా పంటలు వేసుకొని మనం తిప్పడానికి కృషి చేస్తానని ఆ రోజే హామీ ఇచ్చింది. దానివల్ల అందరూ ధైర్యంగానే చాలా వరకు మన వాళ్ళు పంటలు వేసుకునేదానికి అప్పుడప్పుడు కొద్దిగా ఒకసారి అంతేలే మధ్యన ఒక్కసారి బ్రేక్ ఇచ్చినట్టున్నారు వాటర్. కానీ వెంటనే అఖిలమ్మ ఇది చేసుకొని వెంటబడి వాటర్ తెప్పియడం మళ్ళా పుంజుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా వాటర్కి ఇబ్బంది పడలేదు. రైతులందరూ హ్యాపీగా పైర్లు వేసుకొని హ్యాపీగా పంటలు పండించుకున్నారు. ఇప్పుడు ఎండాకాల పంటలు హాయిగా చివరి వరకు కూడా నీళ్ళు అందియడం జరిగింది. దీనికోసం మనం అందరం మన సిరివెల్ల మండలం తరఫున మొత్తం రైతులందరము అఖిలమ్మ గారికి మనమంతా రుణపడి ఉన్నాము. ఆమెకు ఇది మన తరఫున, మన రైతుల తరఫున, మన మండలం తరఫున ఆమెకు అభినందన తెలియజేస్తున్నాం. సమావేశానికి చేసినటువంటి మన మండల నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి ఇతర గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశము, మన ఆలగడ్డ తాలూకాకు డిసెంబర్లో జరిగిన ఐఏపీ మీటింగ్లో మరి ఆ రోజు ఉన్నటువంటి డిఈ గారు నీళ్లు రావు అని చెప్పడం వల్ల ఆ రోజు అఖిలమ్మ గారు మరి అందరి చైర్మన్లను, డబ్ల్యూఏ ప్రెసిడెంట్లను, డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను తీసుకుపోయి కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి చివరి ఆయకట్టు ఖచ్చితంగా నీరు కావాలనే ఇదే రైతులు గత డిసెంబర్లో కొద్దిగా నష్టపోవడం జరిగింది. రబీలో అయినా నీరు ఇస్తే బాగా పంటలు పండించుకొని ముందుకు పోతారనే ఉద్దేశంతో అఖిలమ్మ మన రైతాంగం కోసం తీవ్రంగా కొట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఈరోజు ఏప్రిల్ 15 వరకు కూడా కేసు కెనాల్కు మరియు చెలుకంకు నిరంతరంగా నీళ్లు పారించడం జరిగింది. మరి ఈరోజు రుద్రారం పోతుంటే మనకు 3 వాగులు ఉన్నాయి. వాగులు కానీ కెనాల్స్ కానీ మరి పుష్కలంగా నీరు లభ్యమవుతుంది. మరి ఈ నీరు లభ్యమయ్యే దాన్ని బట్టి మరి మన మండలంలో, మన డివిజన్లో మామూలు వరే కాకుండా దాదాపు 10,000 ఎకరాలు సీడ్ వరి వేయడం జరిగింది. ఈరోజు ఆ సీడ్ వరి కూడా ప్రతి ఎకరాకు 10 క్వింటాలు పంట పండడం జరుగుతుంది. మరి దాంట్లో ప్రతి రైతు కూడా 1,50,000 వరకు దాంట్లో రావడం జరుగుతుంది. పెట్టుబడిలోని దగ్గర ఈరోజు ₹1,00,000 ఆదాయం వస్తుంది. మరి దీనికి అంతటికీ కూడా కారణం మన అఖిలమ్మ యొక్క ధైర్య సాహసాలు, రైతులకు నీళ్ళు ఇస్తానని చెప్పి మరీ తెప్పించడం వల్లనే ఈరోజు ఈ రైతాంగం ఈ రకంగా సంతోషంగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. మరి మనకి నీరే కాకుండా మరి నేను కూడా ఒక సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత రెండు సీజన్ల నుంచి మరి శ్రీకాంత్ అన్న సహకారంతో, మండల పెద్దల సహకారంతో, అఖిలమ్మ సహకారంతో మరి మనకు చేతనైన వరకు మరి ఫర్టిలైజర్ కూడా అందించడం జరిగింది. చాలా వరకు అన్ని గ్రామాల నాయకులను కలుపుకొని పొలాలకు నీళ్ళే కాకుండా ఫర్టిలైజర్ కూడా మన ప్రభుత్వంలో దాదాపుగా అందించడం జరిగింది. దీనికి అందరికీ మనకు అవకాశం ఇచ్చిన, ఈ నీళ్లు పారేదానికి అవకాశం, ఎన్నిటికీ అవకాశం ఇచ్చిన అఖిలమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇచ్చేసినటువంటి మండలంలోని వివిధ గ్రామాల నీటి సంఘాల అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భూమా అభిమానులు, ఎదిగిపోయి ఉన్న పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం మన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సాగునీటి కోసం మరి గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన ఆళ్లగడ్డ నియోజకవర్గం చివరి ఆయకట్టు, నీటి సమస్య ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. అటువంటి నీటి సమస్యను తీర్చడానికి భూమా కుటుంబం మరి ఎల్లవేళలా అండగా ఉండి నీటిని మరి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఈ నీటి కోసం పోరాటం చేసి ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మరి రైతాంగానికి పాటుపడినటువంటి విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మరి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి ఉన్నప్పుడు కూడా మరి అధికారం లేకపోయినప్పటికీ కూడా, అధికారం ఉన్నా కూడా మరి ప్రభుత్వంతో పోరాటం చేసి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత భూమా కుటుంబానికి. అదేవిధంగా ఒక్క నీటి సమస్య కాకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి గిట్టుబాటు ధర లేనప్పటికి కూడా మరి భూమా నాగిరెడ్డి గారు, ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు మరి సీడు రైతుల కోసం మరి కంపెనీలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో రైతులు దాదాపు చాలామంది రైతులు మన సిరివెల్ల మండలంలో ముఖ్యంగా సీడు ఫెయిల్ అయిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు ఇదే సిరివెల్ల మెట్టపైన అయితే రైతుల తరఫున నిరాహార దీక్ష చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఆ సమస్యను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి యాలగడ్డ నియోజకవర్గం నుంచి రైతులందరినీ కూడా బస్సుల్లో తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి రైతులకు కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి నుంచి, అదేవిధంగా మరి సీడు జొన్నల పరిస్థితి కానీ, అదేవిధంగా పత్తి రైతుల సమస్య మరి నంద్యాలలో మరి సీడు పత్తి రైతులకు సమస్య వచ్చినప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఉన్నటువంటి కంపెనీలు పలకనప్పుడు మరి స్పిన్నింగ్ మిల్లులు ఏవైతే పత్తి మిల్లులు ఉన్నాయో పత్తి మిల్లులు అన్నిటికి కూడా నేను రైతుల తరఫున వచ్చి ప్రతి మిల్లుకు కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం, మనం అందరం కూడా ఉన్నాం అప్పుడు. మరి ఆ విధంగా మిల్లులను కూడా మూసేపించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు సర్పంచ్ని చిన్నస్వామిని సిరివెల్ల మండలం రైతులకందరికీ నీళ్లు సమృద్ధిగా అందించినందుకు అఖిలప్రియ గారికి ధన్యవాదాలు. భూమా అఖిలప్రియ గారికి, ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ధన్యవాదములు. రైతుల కోరిక మన్నించి ఎండగారం కేసు కెనాలకు నిరంతరం నీరు పారించిన అఖిలప్రియ గారికి ధన్యవాదములు. ప్రతి రైతు నష్టపోకుండా కేసు కెనాల్ వాటర్ అనేది నిలుపుదల లేకుండా నిరంతరప్రాయంగా తమ శాయశక్తులు ఉపయోగించి ఈ ఆళ్లగడ్డ తాలూకాకే కాదు నంద్యాల తాలూకా కూడా వాటర్ సప్లై చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల ఎన్జీఓ కాలనీలో ముగ్గురి మృతి కేసు కొత్త మలుపు. వారిని హత్య చేసింది భర్త కుటుంబీకులే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తాం. నంద్యాలలో భవన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి ఒక వరంగా మారుతున్నాయి. లేబర్ కమిషనర్ బషీరున్నిసా బేగం. కార్మికోత్సాహం ఎరుపెక్కిన నంద్యాల వీధులు. ఘనంగా ప్రారంభమైన సిఐటియు రాష్ట్ర మహాసభ. నంద్యాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ. నంద్యాల టౌన్ హాల్ వద్ద బహిరంగ సభలో డ్రైనేజీ కాలువలు మురుగునీటితో నిండి నీరు రోడ్లపైకి పొంగి ప్రవహించడంతో నంద్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానీకం.
నంద్యాల చాబోలు గ్రామంలో విద్యార్థులకు శక్తి యాపై అవగాహన కల్పిస్తూ వారికి చైతన్యం కల్పిస్తూ మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన శక్తి టీం. నంద్యాల మార్కెట్ యార్డ్ లో గోడౌన్లు శిథిలావస్థకు అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు దారి. నంద్యాలకు మందకృష్ణ మాదిగ రావడంతో బుడగ సంఘం నాయకులు ఘనంగా స్వాగతం. పేడ బుడగ సంఘం కులాన్ని ఎస్సీ జాబితాలో పునరుద్ధరించాలని డిమాండ్. మందకృష్ణ మాదిగ. నంద్యాల సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ శరాన్ వెల్లడి. సాగునీరు సమృద్ధిగా లభించడం వల్ల వరి సాగు ఆశాజనకంగా. తెలుగు గంగ కేసీ కెనాళ్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో రైతుల్లో ఆనందం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.